అన్నలు నమస్కారం. జై ఎన్ఆర్ఏ పాలసీ. అందరికీ బాగున్నారు అందరూ. అన్నలు, మన గల్ఫ్ కార్మికుల చిరకాల స్వప్నం ఎన్ఆర్ఏ పాలసీ గల్ఫ్ బోర్డు ఏర్పడబోతున్నాయి. దానికి ముందడుగు పడింది. దానికి ముందడుగు వేసిన జీవో నంబర్ 57తో తెలంగాణ ఎన్ఆర్ఏ పాలసీ, సమగ్ర ఎన్ఆర్ఏ పాలసీని అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని 10 మెంబర్స్తో జీవో రిలీజ్ చేసింది తెలంగాణ ప్రభుత్వం. మీరందరూ చూసిండ్రు జీవో నంబర్ 57 తోటి. దానికి ముఖ్యంగా తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి మాట నిలబెట్టుకున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు గత సంవత్సరం ఏప్రిల్ 16న తాజ్ డెక్కర్లో మా అందరితో సమావేశమై మీరు మాట ఇచ్చిండ్రు. ఆ మాట ఇచ్చినట్టే చనిపోయిన కుటుంబాలకు 5 లక్షలు ఇస్తున్నారు. దాదాపుగా 100కు పైగా కుటుంబాలకు మీరు 5 లక్షలు ఇచ్చిండ్రు సార్. థ్యాంక్ యూ సో మచ్. కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. దాని మాటకు అనుగుణంగానే ఏప్రిల్ 16 కంటే ముందు, సంవత్సరం పూర్తి కాకముందే మీరు జీవో నంబర్ 57తో రిలీజ్ చేసి ఒక అడ్వైజర్ కమిటీని వేసిండ్రు. సమగ్ర ఎన్ఆర్ఏ పాలసీపై అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని 2 సంవత్సరాల కాల పరిమితి నిర్ణయించిండ్రు. థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ. అంటే దీనికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి, మందమేరెడ్డి గారికి, ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అక్కడ నుంచి మనం గల్ఫ్ బోర్డు ఎన్ఆర్ఏ పాలసీ తొందరలోనే మన స్వప్నం, చిరకాల స్వప్నం రావాలని కోరుకుంటున్నా. అది ఎన్ఆర్ఏ పాలసీ ఏర్పడి గల్ఫ్ కుటుంబాలకు ఈ మంచి జరిగితే చాలా ఆనందపడేది మొదటి వ్యక్తి నేనే అవుతా. దానికి అనుగుణంగా అడుగు పడుతున్నందుకు చాలా సంతోషం. ముఖ్యంగా GWAC గల్ఫ్ కార్మికుల అవగాహన వేదిక గత 7-8 సంవత్సరాలుగా తెలంగాణ ఎన్ఆర్ఏ పాలసీ ఏర్పాటు చేయాలా, గల్ఫ్ కార్మికులను ఆదుకోవాలని ఉద్యమం చేస్తున్నది. దానిలో భాగంగా దేశాలు తిరుగుతూ, 1,00,000 సంతకాలను సేకరణ చేస్తూ, అప్పటి ప్రభుత్వంలో ఉన్న మంత్రులను, ఎమ్మెల్యేలను కలుస్తూ, తెలంగాణలో జెండాలు ఎగరేస్తూ, పాదయాత్ర 1000 కిలోమీటర్ల పైగా పాదయాత్ర చేసి ప్రతి గ్రామంలో చైతన్యం తీసుకొస్తూ, అసెంబ్లీ ముందు ధర్నా చేసి అరెస్ట్ అయ్యి పోలీస్ స్టేషన్ల కేసులు ఎదుర్కొంటూ, జైత్యాల్లో కేసులు ఎదుర్కొంటూ గల్ఫ్ కార్మికుల అవగాహన వేదిక GWA సైనికులు ఎంతో ఇబ్బంది పడ్డారు. ఉద్యమాన్ని వ్యక్తులు లేచేలా ముందుకు తీసుకెళ్ళి తెలంగాణ ప్రభుత్వానికి, తెలంగాణ ప్రతిపక్షాలకు, తెలంగాణ ప్రజలకు అందరికి తెలిసేలా కృషి చేసిండ్రు. దీంట్లో ఇంత కృషి చేసి ముందుకెళ్ళినాం. ఈరోజు గొప్పగా అడుగులు పడుతున్నాయి. చాలా సంతోషం. నేను దాన్ని అభినందిస్తున్నా. ఈ జీవో నంబర్ 57లో అడ్వైజర్ కమిటీలో వినోద్ కుమార్ గారు, అంబాసిడర్ గారు చైర్మన్గా, మందమేరెడ్డి గారు వైస్ చైర్మన్గా ఉన్నారు. అది సీనన్న, అదేవిధంగా జీవన్ రెడ్డి పెద్ద ఆయన, అదేవిధంగా మేడిపల్లి సత్యం గారు, భూపతి రెడ్డి ఎమ్మెల్యే నిజామాబాద్ రూరల్ నుంచి, అదేవిధంగా ఇరవత్రి అనిల్ కుమార్ గారు మినరల్ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నారు, మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా. అదేవిధంగా మెంబర్స్గా సింగిరెడ్డి నరేష్ రెడ్డి గారిని, అదేవిధంగా లీజీ జోసెఫ్ గారిని, చెన్నమేడి శ్రీనివాసరావు గారిని, కొట్టల సత్యనారాయణ గౌడ్, ఇక్కడ పెద్ద సత్యం అన్న అంటారు, ఇక్కడ దుబాయ్లో షార్జాలో ఉంటారు, గుగిల రవణను జేసీ చైర్మన్ ఉన్నారు, అదేవిధంగా నంగి దేవేందర్ రెడ్డి గారిని, అదేవిధంగా స్వదేశ్ పరిపాలన గారిని మెంబర్స్గా, ప్రభుత్వం నుంచి మెంబర్ సెక్రటరీగా, అదేవిధంగా ఎన్ఆర్ఐ డిపార్ట్మెంట్ చూసుకోవాల్సిన బాధ్యతగా ఓ జీవో రిలీజ్ చేసిండు. చాలా సంతోషం. నేను అభినందిస్తున్నా. మళ్ళీ ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నా ప్రభుత్వానికి. ముఖ్యంగా ఈ కమిటీలో ఇంకా గల్ఫ్ దేశాల నుంచి, అప్పటి నుంచి తెలంగాణ సంస్కృతిని కాపాడుతూ ఎన్నో కార్యక్రమాలు చేస్తూ సేవలు చేస్తూ ముందుకు వస్తున్న వారిని ఒక్కరినన్నా చేర్చినా చాలా బాగుండేది. అదేవిధంగా ఇప్పుడు సంఘాలుగా ముందుకెళ్తున్న వారిలో కూడా చాలామంది కష్టపడుతున్నారు, సామాజిక సేవలు చేస్తున్నారు. వాళ్ళని ఒకరిని ఇద్దరు తీసుకున్న బాగుండు. లేకుంటే అన్ని గల్ఫ్ దేశాల నుంచి ఒక్కొక్కరిని, అంతకుముందు నుంచి సేవలు చేసిన వారిని, లేకుంటే తెలంగాణలో ఇక్కడ స్థానికంగా గల్ఫ్ దేశాలు ఉన్నవారిని ఒక్కొక్కరిని తీసుకొని 10 మంది 15 మందితో కమిటీ ఏర్పాటు చేసి ఉంటే బాగుండేది. మా అడ్వైస్ కూడా తీసుకుంటే బాగుండేది. ఇప్పుడు తీసుకోరని ఉద్దేశం కాదు, కానీ ఆ గౌరవం ఇచ్చి ఉంటే బాగుండేదని నా అభిప్రాయం. ఎందుకంటే ఇక్కడ కష్టపడ్డ మా GWA సైనికులు కాదు ఇక్కడ అనేది, అన్ని ప్రాంతాల వాదుగా, అంటే గల్ఫ్ దేశాల్లో ఉన్న అన్ని విభాగాల నుంచి సేవలు చేస్తున్న వారిని, సాంస్కృతిక కార్యక్రమాలు చేస్తున్న వారిని, ప్రతి ఒక్కరిని తీసుకున్నా కానీ ఖచ్చితంగా ప్రభుత్వానికి మంచి పేరు వచ్చేది, కాంగ్రెస్ పార్టీకి మంచి పేరు వచ్చేది. అది ఏ చేసినా, ఒక రాజకీయ పార్టీ ఏ చేసినా ఖచ్చితంగా అది లాస్ట్ అండ్ ఫైనల్ ఎండ్ మంచి జరగతో, ఒక సంక్షేమం ముందుకెళ్ళడంతో పాటు ఫైనల్గా వాళ్ళకు కూడా ఓట్లు కావాల్సిందే, ఏ పార్టీకైనా దేనికైనా.
సో అది ఇబ్బందికరంగా మార్చే విధంగా ఈ నిర్ణయం ఉందని చెప్పేసి నేను భావిస్తున్నా. బట్ అయినా నేను దీన్ని అభినందిస్తున్నా, హర్షిస్తున్నా. మందభీమిరెడ్డి గారు చాలా కృషి చేస్తున్నారు. అప్పటి నుంచి ఆయన దగ్గరుండి నేను చూసిన, ఆయననే ఈ కమిటీ వేసిందని నేను భావించగలుగుతాను. ఎందుకంటే ఆయననే తిరిగిండి, ఆయననే వేసిండు కాబట్టి కర్త కర్మ క్రియ ఆయనకు మళ్ళొకసారి గుర్తు చేస్తున్నా. మందభీమిరెడ్డి గారు, మీకు వీలైతే ఖచ్చితంగా మీకు అయితే ప్రతి ఒక్కటి మార్చచ్చు. ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్, నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. లైఫ్లో ఏదైనా సాధ్యమే. మీరు సాధ్యమైతే ఖచ్చితంగా అన్ని విభాగాల నుంచి అన్నిటి నుంచి ఒకరిని తీసుకున్నా, లేకుండా అన్ని గల్ఫ్ దేశాల నుంచి ఇంకో 2-3 తీసుకున్నా కానీ చాలా బాగుంటుంది. దీనికి మీరు కృషి చేయాలని చెప్పి కోరుతున్నా. మీరు చేసే పని ఏదైనా అక్కడ మన గల్ఫ్ కార్మికుల సంక్షేమం పూర్తి స్థాయిలో ముందుకెళ్ళేలా, ఎన్ఆర్ఐ పాలసీ ఏర్పాటు చేసేలా, గల్ఫ్ బోర్డు ఏర్పాటు చేసేలా మీ అడుగులు ఉండాలి. అది కూడా తొందరగా ఏర్పాటు చేసేలా అడుగులు ఉండాలి. సో దయచేసి దీంట్లో మీరు కృషి చేస్తారని భావిస్తూ, దీనిలో 2 సంవత్సరాల కాల పరిమితి పెట్టింది సార్. నేను ఒకటి చాలా బాధగా అనిపిస్తుంది. నేను ప్రభుత్వాన్ని విమర్శించట్లేదు. రైట్ టు క్వశ్చన్ లాగా నాకు క్వశ్చన్ వేసే అవకాశం ఉంది. నేను క్వశ్చన్ వేసే అధికారం హక్కు నాకు ఉంది. సో నేను ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే, దయచేసి మీరు ఇక్కడ 2 సంవత్సరాల కాల పరిమితి పెట్టిళ్ళు. ఎందుకు 2 సంవత్సరాలు? ఏం చేస్తారు 2 సంవత్సరాలు చెప్పండి. మళ్ళీ కేరళ పోవడం ఎందుకు? మళ్ళీ గల్ఫ్ దేశాలు తిరగడం ఎందుకు? మందభీమిరెడ్డి గారి నుంచి ఇక్కడ గుగ్గిల రవాణా వరకు, నేను కృష్ణ ధోనికరంగా, గుండెల నరసింహన్న, ఇక్కడ ప్రతి ఒక్కరు అన్ని తెలిసిన వాళ్ళే, అన్ని చూసిన వాళ్ళమే, అన్ని నివేదికలు ఇచ్చిన వాళ్ళమే. నివేదికలు కూడా ప్రభుత్వం దగ్గర ఉన్నాయి. ఏం చేయాలో ప్రభుత్వానికి తెలుసు. రేవంత్ రెడ్డి గారి వీడియో వినిపిస్తా, కావాలంటే మీరు వినండి. సమగ్ర ఎన్ఆర్ఐ పాలసీ ఏర్పాటు చేయడానికి మేము ఆల్రెడీ సిద్ధం చేసినాం, మీకు మంచి న్యూస్ ఇస్తామని ఆయననే అన్నారు. అంటే ఎన్ఆర్ఐ పాలసీకి సంబంధించిన ఒక ముసాయిదా రెడీ అయిందని చెప్పేసి ఆయననే అన్నారు. ఆయన మాటలనే ఉంది. అంత ప్రభుత్వాల దగ్గర ఉన్నది ఉండగా కూడా మళ్ళీ ఒకసారి స్టడీ అడ్వైజరీ కమిటీ ఉండాలా? అంటే ఏమన్నా అక్కడ పాయింట్స్ లేకపోతే ఈ సంక్షేమం, గల్ఫ్ కార్మిక సంక్షేమం దృష్టిలో ఏజెంటు మోసాలపై ఏదైనా పాయింట్ మిస్ అయిందనుకో, అట్లాంటి పాయింట్ యాడ్ చేయడానికి మీరు ఖచ్చితంగా కృషి చేస్తారని నమ్ముతున్నా. కానీ దీనికి కాలపరిమితి 2 సంవత్సరాలు ఎందుకు? ఒక 6 నెలల్లో కంప్లీట్ చేసి 6 నెలల్లో నివేదిక ఇవ్వచ్చు. 1 నెల నుంచి 2 నెలల్లో మీరు సీరియస్గా కూర్చుంటే ఇవ్వచ్చు. 10 రోజులలో కూడా మీరు నివేదిక ఇవ్వగలుగుతారు. ఎందుకంటే మీరు సభ్యులతో పాటు కేరళ పోయిచ్చిళ్ళు, ఇంకా కొన్ని ప్రాంతాలు ఢిల్లీ కూడా పోయిచ్చిళ్ళు. కష్టాలన్నీ చూసిన వాళ్ళు దగ్గర నుంచి అందరూ తెలుసు. సో మళ్ళీ 2 సంవత్సరాల కాల పరిమితి ఎందుకని నేను అడుగుతున్నా మిమ్మల్ని. 2 సంవత్సరాల కాల పరిమితి అనేది ఖచ్చితంగా అంటే ఒక విధంగా ఇప్పుడు జరుగుతున్న ఉద్యమాన్ని, లేకుంటే జరుగుతున్న పరిమాణాలన్నింటినీ నీరుగార్చడానికని నేను భావిస్తున్నా. 2 సంవత్సరాలు తీసేసి 6 నెలల కాల పరిమితితో మళ్ళీ జీవో రిలీజ్ చేపించేలా మీరు ఉండాలని చెప్పి నేను కోరుతున్నా. గల్ఫాలను గుర్తుంచుకోండి. 2 సంవత్సరాలు అంటే ఏం చేస్తారు? 2 సంవత్సరాలు నాకు అర్థం కాదు. వీళ్ళున్న సభ్యులందరూ దాదాపుగా గల్ఫ్ దేశాలకు వచ్చిపోయేటోళ్ళే. ప్రతిసారి సమస్యలు చూసి వినేటోళ్ళే. రాజకీయ నాయకులతో పాటు వచ్చిపోయినోళ్ళే. మందభీమిరెడ్డి గారు, నంగి దేవేంద్ర గారు వచ్చి వెళ్ళిళ్ళు కదా, వచ్చి వెళ్తారు. వాళ్ళు కంటిన్యూగా వాళ్ళకు అన్ని దేశాలు తిరిగే అవకాశం ఉంది. తిరుగుతున్నారు, సమస్యల మీద చూస్తున్నారు. అట్లాంటప్పుడు అన్ని తెలిసినప్పుడు మళ్ళీ 2 సంవత్సరాల కాల పరిమితి ఎందుకు? అది అవసరం లేదు. దయచేసి కాల పరిమితి తగ్గించాలా. నేను మీ అందరినీ, ప్రభుత్వాన్ని కోరుతున్నా. నేను విమర్శించట్లేదు, దయచేసి అర్థం చేసుకోండి. 2 సంవత్సరాల కాల పరిమితి అవసరం లేదు. దీన్ని తగ్గించి మీరు ఇంకా కొందరిని కూడా దీనిలో చేసి ముందుకెళ్తే బాగుంటుంది. ఎందుకంటే ఆల్రెడీ లేట్ అయిపోయింది. వచ్చే బడ్జెట్ సమావేశాల్లో దీన్ని నిధులు కేటాయించేలా నివేదిక ముందే అందజేస్తే వచ్చే సంవత్సరంలో నిధులు కూడా కేటాయిస్తారు. ఎన్ఆర్ఐ పాలసీ ఒక చట్టం అవుతుంది, గల్ఫ్ బోర్డు ఒక చట్టం అవుతుంది. అది మంచి జరుగుతుందని చెప్పి నేను భావిస్తున్నా. ఇది ముందుకెళ్ళాలని మీరు కృషి చేయాలని చెప్పి కోరుతున్నా. థ్యాంక్ యూ అన్నలు, థ్యాంక్ యూ. మళ్ళీ ఒకసారి ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. గల్ఫ్ సంక్షేమంపై మీరు దృష్టి పెట్టారు సార్, నిజంగా గొప్ప విషయం. మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే ఇప్పటి వరకు గత ప్రభుత్వంలో జరగంది ఇప్పుడు జరుగుతుంది. మేము హర్షిస్తున్నాం. మా గల్ఫ్ కార్మికుల బాధలు, కష్టాలన్నీ తెలిసిన వ్యక్తిగా మేము దీన్ని అభినందిస్తూ హర్షిస్తున్నాం. ప్రభుత్వానికి, పార్టీకి, మీ అందరికి మంచి పేరు వచ్చేలా మేము కూడా కృషి చేస్తాం. కానీ మేము కోరినట్టు 6 నెలలు కాలపరిమితి తోటి ఇంకా కొందరిని మెంబర్స్గా తీసుకొని ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని చెప్పి భావిస్తూ మిమ్మల్ని ఈ విషయం పైన కోరుతున్నాం. థ్యాంక్ యూ. జై ఎన్ఆర్ఐ పాలసీ. అందరికి నమస్కారం.